ఫిబ్రవరి 2వ తారీఖు అంటే రేపు వరల్డ్ వెట్లాండ్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అన్నమాట. దీనికి సంబంధించి వరల్డ్ వెట్లాండ్ డే ఒకరోజు ముందుగానే పాట్నా బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉత్తరప్రదేశ్లోని ఈతా జిల్లాలో ఉందో పాట్నా బర్డ్ శాంక్చురీకి మరియు గుజరాత్లోని కచ్ జిల్లాలో చారీదంద్ బర్డ్ శాంక్చురీకి ఈ రెండింటికి కూడా రామ్సార్ కన్వెన్షన్లో చోటు దొరికింది. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా వెట్లాండ్స్ని ప్రిజర్వ్ చేయడం కోసం రామ్సార్ కన్వెన్షన్ అనే కన్వెన్షన్ చేశారు. భారతదేశం రామ్సార్ కన్వెన్షన్లో 1982లో జాయిన్ అయింది. రామ్సార్ అనేది యాక్చువల్లీ ఇరాన్లో సిటీ అన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలు నాశనం అవుతున్నాయి. మనందరూ తెలుసు ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల, కొన్ని న్యాచురల్ యాక్టివిటీస్ వల్ల ఏదైతే వెట్లాండ్స్ ఉన్నాయో అవన్నీ పాడైపోతున్నాయి అనమాట. దానికి సంబంధించి ఇంపార్టెంట్ వెట్లాండ్స్ని కాపాడుకుందాం అని చెప్పి రామ్సార్ కన్వెన్షన్ చేశారు. అయితే భారతదేశానికి సంబంధించి కూడా ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఒక్కసారి ఒక సైట్ రామ్సార్ కన్వెన్షన్లో జాయిన్ అయితే కనుక ఆ సైట్కి స్పెషల్ ప్రొటెక్షన్, సస్టైనబిలిటీ మరియు ఇకలాజికల్ డిగ్రేడేషన్ కాకుండా కాపాడుతూ ఉంటారనమాట. ప్రత్యేకంగా రామ్సార్ సైట్లో ఇంకొక రికార్డ్ ఒకటి ఉంటుంది అనమాట. అదే మాంట్రెక్స్ రికార్డ్. మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఒకవేళ కనుక ఏదైనా ఒక సైట్ ఇంపార్టెంట్ వెట్లాండ్ ఏదైనా ఉంటే కనుక అది బాగా పాడైపోతుంటే, ముఖ్యంగా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, వీటి వల్ల అది బాగా నాశనం అవుతుంటే, పాడవుతుంటే దాన్ని మాంట్రెక్స్ రికార్డ్స్లోకి ఎక్కిస్తారనమాట. అలా ఎక్కిస్తే దాన్ని ఇంకా బాగా కేర్ఫుల్గా ట్రీట్ చేయాలని అర్థం, దాన్ని ఇంకా బాగా కేర్ఫుల్గా చూడాలని అర్థం అనమాట. భారతదేశానికి సంబంధించి మాంట్రెక్స్ రికార్డులో కెలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ మరియు లోక్తక్ లేక్ మణిపూర్ ఉన్నాయి అనమాట. అంటే వీటిని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలని అర్థం అనమాట. ఇంతకుముందు చిల్కా లేక్, ఒరిస్సాలో ఉన్న చిల్కా లేక్ ఉండేది. తర్వాత అది బెటర్ అవడంతో దాన్ని ఎత్తేసారనమాట. భారతదేశానికి సంబంధించి 98 వెట్లాండ్స్ రామ్సార్ లిస్టులో చేర్చబడ్డాయి.